నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వేశ్వరిత్వం పరిపాసి విశ్వం విశ్వాత్మిక ధారయాసీతి విశ్వం విశ్వేశ్వవంధ్యా భవంతి విశ్వాశ్రయ మే త్వయి భక్తి నమ్రః. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. శక్తికి రూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలు అందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై సర్వమంగళ నామధేయురాలివై అన్ని అర్థములను సాధించి శరణుజొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే ముక్కంటి దేవర అయిన శివుని యొక్క అర్ధాంగి ఓ పార్వతీదేవి, ఓ దుర్గాదేవి, ఓ నారాయణి, నీకు నమస్కరిస్తున్నాను. విశ్వమంతా నిండి ఉన్న అమ్మ తన భక్తులను రక్షించుకోవడానికి వివిధ అవతారాలతో వివిధ రూపాలలో అమ్మ దర్శనమిస్తుంది. పూర్వం పార్వతీదేవి అమ్మవారి అంశతో ముక్త ముని జన్మించారు. ఆ ముని అమ్మవారి కోసం ఘోరమైన తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహం పొందాడు. ఆ ముని ఘోరమైన తపస్సు చేసేటప్పుడు దేశంలో ఉన్న రాజులందరూ ఆయన వద్దకు వచ్చి రాజులు చేసే యాగాలను కాపాడాలని కోరారు. అటువంటి యాగాలను సంరక్షిస్తున్న సమయంలో రాక్షసులు సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూసి తట్టుకోలేక తన శిరస్సును హోమగుండంలో ఛేదన చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆ క్షణంలో అమ్మవారు హోమగుండం నుంచి వికృతమైన రూపంలో ఉద్భవించి ఆ రాక్షసులను చంపివేసింది. ఇదంతా చూస్తున్న రాజులు మిగతా వారంతా ఆశ్చర్యచకితులై అంబిక నిమిషంలోనే రాక్షసులను చంపడం వల్ల వారంతా నిమిషాంబికగా పిలవడం జరిగింది. అప్పటి నుంచి ఈ అమ్మ నిమిషాంబిక అమ్మవారిగా పూజలు అందుకుంటుంది. ఈ అమ్మవారిని మన హైదరాబాద్లోని ఉప్పల్ మెట్రో స్టేషన్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడుప్పల్లో 2006లో ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు మనం అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ ద్వారా దర్శించుకోబోతున్న ఆలయమే శ్రీ నిమిషాంబిక అమ్మవారి ఆలయం. ఈ ఆలయంలో ముందుగా నైరుతి భాగంలో మహాగణపతి ఉండడం విశేషం. అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి అమ్మవారు సాక్షి గణపతిగా ఉంటారు. ఇక్కడ నిమిషాంబిక అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాది ముఖంగా దర్శనమిస్తుంది. ఇలా ఉండడం ప్రపంచంలోనే ఎక్కడ ఏ దేవాలయమూ లేదు. అన్నిటికంటే ముఖ్యమైన మరో విషయం ఏంటంటే ఏ ఆలయంలోనైనా అమ్మవారి ఒక్క రూపాన్ని మాత్రమే పూజించడం జరుగుతుంది. కానీ నిమిషాంబికాదేవి అమ్మవారిలో పార్వతి మరియు దుర్గామాత 2 రూపాలు ఉండడం అద్భుతం. ఈ 2 రూపాలను చెప్పడానికి నిదర్శనం. పార్వతీదేవి రూపానికి ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం ఉంటుంది. అమ్మవారు అంటే సింహాసనంపై కూర్చొని ఉండడం వల్ల దుర్గామాతగా కొలుస్తారు. అంటే 2 రూపాలు ఒకే చోట ఉండడం మనం దర్శించుకోవడం ఎంతో పుణ్యం. ఇక పార్వతీదేవి అమ్మవారు షోడశి రూపిణి.
షోడశి అంటే 16 సంఖ్యను సూచిస్తుంది. ఒక కోరికను కోరుకొని 14 సార్లు అమ్మవారి ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసే ముందు ఓం దుర్గే మహేశ్వరి గిరి ఇంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి అనే శ్లోకం చదువుకొని ప్రదక్షిణ చేయాలి. అలా కోరిక తీరిన తర్వాత మళ్ళీ అమ్మవారికి 108 సార్లు ప్రదక్షిణ చేసి మొక్కు తీర్చుకుంటారు. అలా రోజుకు కొన్ని వేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుండడం గొప్ప విశేషం. ఇక దుర్గా నవరాత్రుల్లో అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. అప్పులతో బాధపడేవారు, పెళ్లి కావట్లేదు అన్నవారు, పిల్లలు కలగకపోయినా ఈ అమ్మవారి ఆలయాన్ని ఒక్కసారి దర్శించండి. అంతా మంచి జరుగుతుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. లోక సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. చూశారు కదా, ఇది నిమిషాంబిక అమ్మవారి యొక్క ఆలయ విశిష్టత. మరొక ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతిని ప్రేమించండి. ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి.